రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, విజయవాడలో హైందవ శంఖారావం అత్యంత సఫలతాపూర్వకంగా అద్భుతమైనటువంటి విజయవంతంగా కార్యక్రమం జరిగింది. 3 లక్షల మంది పాల్గొన్నారన్నది లెక్క, అంచనా కాదు లెక్క. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కార్యక్రమ నిర్వాహకులతోటి చాలామందితో మాట్లాడితే వచ్చినటువంటి గణాంకాల వివరాలు చెప్తున్నారు. విజయవాడ నియరెస్ట్ బిగ్గెస్ట్ టౌన్. విజయవాడలో ఉన్నటువంటి నిర్వాహకులు జారీ చేసిన పాసుల సంఖ్య 42,334. ఒక్క విజయవాడ నుంచి జారీ అయిన పాసుల సంఖ్య. అంటే మామూలుగా మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు పాసులు తీసుకుని కూర్చున్నటువంటి వాళ్ళు. విజయవాడ నుంచి బయలుదేరినటువంటి బస్సులు 571, కార్లు 831, అదేవిధంగా బైక్స్ 5,370. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 12 రైళ్ళు, 5,000కు పైగా బస్సులు వచ్చినాయి. ఇంకా తమాషా ఏంటంటే, 4 చోట్ల సమావేశానికి వచ్చే వాళ్ళకి అల్పాహార వ్యవస్థ పొద్దునే ఏర్పాటు చేశారు. ఎందుకంటే అందరూ పొద్దునే రైళ్లలోంచి బస్సులోంచి దిగారు కాబట్టి. ఇందులో ఒక క్యాంటీన్, ఎక్కడైతే ఉచిత భోజనము అల్పాహారం ఇవ్వడం జరిగిందో, టిఫిన్ ఇవ్వడం జరిగిందో, అక్కడ 76,500 మంది టిఫిన్ చేశారు. 4 చోట్ల జరిగింది. 4,28 లెక్కేసుకున్నా కూడాను 3 లక్షల జనం వచ్చారు అన్నది ఖచ్చితమైన అంచనా. అక్కడ వేసినటువంటి సీట్ల సంఖ్య 1,20,000 చైర్లు వేశారు. 1,20,000 చైర్లు పూర్తిగా నిండి ఉన్నాయి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇవంతా కలుపుకున్నట్లయితే కొంత ఫ్లోటింగ్ కూడా ఉంటుంది. ఇటువంటి పెద్ద కార్యక్రమంలో 3 లక్షలకు ఏమాత్రం తక్కువ లేదు. ఎందుకంటే మధ్యాహ్నము 1 గంట ప్రాంతంలో ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ఎన్ని సరఫరా చేశారు? 60 టన్నుల బియ్యం, అంటే 60,000 కిలోల బియ్యాన్ని అన్నంగా వండారు. 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది. అంటే దీన్ని బట్టి అక్కడ వచ్చిన జనము ఎంతమంది, అక్కడ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి అన్నది మేము అర్థం చేసుకోవచ్చును. సభా స్థలం ఏదైతుందో 33 ఎకరాలు, 33 ఎకరాలు. పార్కింగ్కి 130 ఎకరాల ప్లేస్ని తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్లో 130 ఎకరాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వచ్చినటువంటి అటు ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు, అటు కడప నుంచి మొదలు పెడితే, హొళగుంద నుంచి మొదలు పెడితే, ఇటు వేముల దీవి దాకా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని జిల్లాల నుంచి 3 లక్షలకు పైబడి వ్యక్తులు వచ్చారు. ఈ వచ్చినటువంటి వ్యక్తుల్లో 90% మంది బస్సుల్లో వస్తే బస్ టికెట్లు కొనుక్కున్నారు, రైళ్లలో వస్తే రైలు టికెట్లు కొనుక్కున్నారు, కారులో సొంత పెట్రోల్ ఖర్చు చేశారు. 1,500 నుంచి 2,000 రూపాయలు వ్యక్తిగతంగా ఖర్చు చేసి వచ్చిన వాళ్ళ సంఖ్య 90%. ఒక 10% మంది ఫ్రీగా ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో వచ్చినటువంటి వాళ్ళు. బహుశా ఇటీవలి కాలంలో ఏ రాజకీయ పార్టీ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. ఇటీవల చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారానికి కూడా ఇంతమంది జనం రాలేదు. అప్పుడెప్పుడో 1994లో ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి వేదిక మీద ఉన్నటువంటి సింహగర్జన సమయంలో రాత్రి 2 గంటలు 3 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సంఘటన, దానిని మించిన జనం ఇక్కడ వచ్చారు. అంత పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగినటువంటి జిమ్ఖానా గ్రౌండ్స్ ఏదైతుందో, జిమ్ఖానా గ్రౌండ్స్ అంతా కలిపితే కూడా 30 ఎకరాలు ఉండదు, పార్కింగ్ గీర్కింగ్ పక్కన పెడితే. ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. బహుశా దక్షిణ భారతదేశం మొత్తంలో ఇంత పెద్ద హిందూ జన సమాగమం జరగడం, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతమందిని డబ్బులిచ్చి కూడా తీసుకొచ్చి ఉండదు, అంత జనం వచ్చింది. హైందవ శంఖారావం ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? తమాషా ఏంటంటే, అక్కడ ప్రసంగించినటువంటి వాళ్ళ, హిందీలో మాట్లాడిన వాళ్ళ ప్రసంగాలు ఇక్కడ అర్థం కావు. మాట్లాడినటువంటి వాళ్ళు ఉద్వేగంగా ఆవేశంగా మాట్లాడిన వాళ్ళు లేరు. ప్రసంగాలు అంత గొప్పగా ఏమీ లేవు. అయినప్పటికీ జనము నృత్యాలు చేశారు, నినాదాలు చేశారు, పిడికిళ్ళు ఎత్తారు.
జై శ్రీరామ్ నినాదాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తము పూర్తి కార్యక్రమం ఉన్నారు. పెద్ద నాయకుడు లేడు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం లేదు. మోదీయో, అమిత్ షాయో, యోగి ఆదిత్యనాథో, ఆఖరికి పవన్ కళ్యాణో, ఇటువంటి నాయకులు ఎవరు లేరు. చాలామందికి తెలియనటువంటి సాధువులు, సన్యాసులు, గిరిజన మహిళ అయినటువంటి అచ్చవ్వ, ఇటువంటి వాళ్ళు ఎవరెవరో వచ్చి కూర్చుని వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే ఇంతమంది విన్నారు. దీని అసలు సందేశం ఏంటి? బహుశా డబ్బులు ఇవ్వకుండా ఇంతమందిని, రాజకీయ పార్టీలకు కూడా ఈర్ష్య కలిగించేంతమంది జనాన్ని తీసుకుని వచ్చినటువంటి ఆ విషయం ఏమిటి? ఈ హైందవ శంఖారావం యొక్క అసలు సందేశం ఏమిటి? ఇది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. హైందవ శంఖారావం ఇచ్చినటువంటి ఇది నిజానికి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అందరికీ ఒక పెద్ద హెచ్చరిక. హిందువు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. కులాల కుంపట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, కుల రాజకీయాలు పెచ్చరిల్లేటటువంటి ఆంధ్రప్రదేశ్లో, మత మార్పిడులు విస్తారంగా జరిగేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువు తనలో ఇన్నాళ్లుగా అణచుకుని ఉన్నటువంటి ఆగ్రహాన్ని హైందవ శంఖారావం రూపంలో వెలిగక్కారు, బయటకు ప్రస్ఫుటీకరింపజేశాడు. అందుకనే ఇంతమంది జనము, యువకులు, పిల్లలు, పెద్దలు, పాపలు, మహిళలు వచ్చారు. ఇది అన్ని పార్టీలు హిందువుల మనోభావాలతో ఆడుకోవడం మానేయాలి, హిందువుల యొక్క జెన్యూన్ వాస్తవ సమ్మతమైనటువంటి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలి అన్నటువంటి సందేశాన్ని హైందవ శంఖారావం ఇచ్చింది. రెండవ సందేశం కూడా ఉన్నది. అదేంటంటే, హిందువు కోపంతో ఉన్నాడు, ఆగ్రహంతో ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు, కానీ ఆలోచనలో కూడా ఉన్నాడు, అవగాహనతో కూడా ఉన్నాడు. అందుకే 3 లక్షల మంది కలిసినా కూడాను ఒక్క హింసాత్మక సంఘటన జరగలేదు, ఒక్క దాడి జరగలేదు, ఒక్క కుమ్ములాట, తోపులాట జరగలేదు. వచ్చేవాళ్ళు వచ్చారు, వినేవాళ్ళు విన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళారు. ఎక్కడ ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ రాష్ట్రం మొత్తం మీద జరగలేదు. ఎక్కడో వెళుతున్నటువంటి బస్సుల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు ప్యాకెట్లు విప్పేసేసి తాగేసేసి బోల్తాలు పడిపోయి, కార్లు బోల్తాలు పడి, వాహనాలు బోల్తాలు పడినటువంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. అంటే హిందువు కేవలము ఆగ్రహంతో కాదు, ఆలోచనతో కూడా ఉన్నాడు. రాష్ట్రమంతా కూడాను ఒక హెచ్చరిక రాజకీయ పార్టీలకు చేశాడు. ఇక మీరు హిందూ మనోభావాలతో ఆటలాడుకోవడం మానేయండి. ఇది హైందవ శంఖారావం యొక్క అతిపెద్ద సందేశం. రెండవది, హిందువు మరికొంతకాలం వేచి చూసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడన్నది రెండవ ముఖ్యమైనటువంటి సందేశం. మూడవ సందేశం ఉంది. ఈ మొత్తం కార్యక్రమంలో పెద్ద నాయకులు లేరు, పేరున్నటువంటి వ్యక్తులు లేరు, 10 మంది గుర్తించేటటువంటి వ్యక్తులు లేరు. పనిచేసిన వ్యక్తులు ఎవరు? ఈ జనాన్ని 5-6 వేల బస్సులు రాష్ట్రం మొత్తం మీద నుంచి సొంత ఖర్చు మీద రావడము, కొన్ని వేల కార్లు రావడము, బైకులలో కొన్ని లక్షల మంది రావడము, ఇదంతా ఈ ఆవేశాన్ని ఛానలైజ్ చేసేటటువంటి ఒక అదృశ్య వ్యవస్థ పనిచేస్తుందన్నటువంటి విషయాన్ని చెబుతున్నది. ఈ అదృశ్య వ్యవస్థగా తెర వెనుక పనిచేసినటువంటి, ఊరు పేరు లేకుండా అనామకంగా కేవలం హిందుత్వం కోసం నిలబడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇక అవసరమైతే తమ శక్తియుక్తులను ఇక్కడ మొత్తము రాజకీయాల్ని మార్చడానికి కూడా ఉపయోగించగలరు అన్నటువంటి మూడవ ముఖ్యమైన సందేశము ఇవ్వడం జరిగింది. ఈ 3 సందేశాలని రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటాయా? ఇది మన ముందున్నటువంటి అసలు ప్రశ్న. అయితే హైందవ శంఖారావం ఒక రకంగా చెప్పాలన్నట్టయితే, వ్యూహాత్మకంగా ఇటువంటి సమావేశాలు 2027-28లో జరిగి ఉన్నట్లయితే దాని ప్రభావం వేరుంటుంది. తక్షణ రాజకీయ ప్రస్ఫుటీకరణ ప్రభావం కనిపిస్తుంది. 2024-25లో జరిగిన కారణంగా ఈ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలకు కులాల కుంపట్లు రగిలించి హిందువుల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మత మార్పిడి గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల SC/ST అట్రాసిటీ కేసులతో సహా రకరకాల కేసుల్ని ఉపయోగించి హిందూ కార్యకర్తల్ని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో చికాకు పరిచి వాళ్ళను జైళ్లల్లో పెట్టించటము, వాళ్ళపైన కేసులు మోపటము, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సవాలుని
ఈ అదృశ్య శక్తిలా పనిచేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యకర్త గణము ఎవరైతే తెర వెనుక పనిచేసినటువంటి నిస్వార్థ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు అన్న దాని మీద హైందవ శంఖారావం యొక్క అసలు సాఫల్యం ఆధారపడింది. ఎందుకంటే రాబోయేటటువంటి ఏడాదిలో వీళ్ళ మీద రకరకాల కేసులు కానీ రకరకాల కులపరమైనటువంటి ఒత్తిళ్లు కానీ కుల గజ్జితో రకరకాల సంస్థలు రంగంలోకి దిగడం కానీ రాజకీయాలు కుల రాజకీయాల్ని పెచ్చరిల్ల చేసి హిందువుల్ని చీల్చే ప్రయత్నం కానీ పెద్ద ఎత్తున జరగబోతున్న ఏడాదిన్నరలో జరిగి తీరుతాయి. కాబట్టి దీనిని హైందవ శంఖారావం కోసం పనిచేసినటువంటి అజ్ఞాత హిందూ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పేరు ప్రఖ్యాతి ఏది కోరకుండా పనిచేసిన వాళ్ళు ఏ రకంగా తట్టుకుంటారన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి హైందవ శంఖారావము 3 హెచ్చరికల్ని రాజకీయ పార్టీలకు చేసింది. 2 హెచ్చరికల్ని హిందుత్వవాద కార్యకర్తలకు కూడా 2 సందేశాలు పంపింది. రానున్న ఏడాది 2 సంవత్సరాలు కష్టకాలము, కఠిన కాలము, పరీక్షా కాలము పోరాడి నిలవగలిగితేనే హైందవ శంఖారావం నిజంగా సఫలమవుతుంది. ఈ 5 సందేశాల్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, నిలబడగలిగినప్పుడు, పోరాడగలిగినప్పుడు ఫలితం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.